హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. సో చాలా రోజుల తర్వాత ఫుల్ లాగ్ చేస్తున్నాను. ఏంటి అని చూస్తున్నారు కదా, పికిల్ అండి, రొయ్యల పచ్చడి చాలామందికి ఇష్టం. సో మా ఇంట్లో అయితే చికెన్ కన్నా ఇది బాగా తింటారు. సో ఇది ఎలా చేసేస్తామో చూద్దామా? వచ్చేసేయండి, లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేద్దాం. అలా అని సంవత్సరాల తరబడి ఏం నిల్వ ఉండదులేండి, ఎందుకంటే 2 వీక్స్ వరకు ఉంటుంది. సో మా ఇంట్లో అయితే 1 వీక్లోనే తినేస్తాడు. మా బాబుకి చాలా ఇష్టం, మా ఫేవరెట్ వాడికి. ఎప్పుడు చూసినా ఇదే చేయమంటాడు. సో ముందుగా ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మంచిగా శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పేసి కలిపి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చెప్తాను, కలుపుతున్నాను కదా. సో నేనైతే 2 kgs తీసుకున్నాను, ఓకేనా. మళ్ళీ మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అంటే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. ఆ రొయ్యలన్నీ అందులో వేసేసుకోవాలి. ఇది వచ్చి కౌంట్ వచ్చి 80, 180 అయితే చాలా బాగుంటుంది. మరీ చిన్నది ఏం బాగుంటుంది చెప్పండి. సో ఒక పక్క మసాలాకి వేయించుకుంటున్నాను. చూడండి, ఇందులోనే మసాలా దినుసులు చెక్క, పట్టా, లవంగం, చెక్క మొగ్గ కూడా అంటారు కదా, అలాగే యాలకులు 3. అంటే నేను 2 kgs తీసుకున్నాను కదా, అన్నీ వేయబడలేదు, ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. మళ్ళీ ఎప్పుడైనా చేసుకోవడానికి ఆ పొడి ఉంటుంది కదా, ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు కదా. సో నేనైతే కొంచెం ఎక్కువగానే వేసి తీసుకుంటున్నాను. లవంగాలు, పట్టా లవంగాలు, అలాగే యాలకులు, ధనియాలు కొంచెం. చూడండి, మీకే అర్థమవుతుంది నిదానంగా చూస్తున్నారా. ఏదైనా మ్యూజిక్ యాడ్ చేద్దామంటే ఎక్కడ దానికి కాఫ్రెట్ క్లైమన్ పడిపోతుంది. కొంచెం ఆవాలు కూడా వేసాను. ఇవన్నీ కలుపుకొని బాగా దోరగా వేయించుకొని ఇది మిక్సీ పౌడర్లాగా చేసుకోవాలి, అంతే. జీలకర్ర కూడా వేసుకోవాలి, కొంచెమే, ఎక్కువేమీ వేయకూడదు, కొంచెమే, ఓకేనా. దోరగా వేయించుకొని స్లిమ్లో పెట్టి దోరగా వేయించుకొని వేసుకోవాలి. సో మీకోసం లాస్ట్ టైం అడిగారు, అందుకని చేస్తున్నాను ఇది. సో ఒక పక్క అయితే వాటర్ బాగా ఇంకుతుంది, చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఆ వాటర్ని పడేయాలి. ఆ వాటర్ మనమేం వంట కూర చేయట్లేదు కదా, ఆ వాటర్ పడేయాలి. సో తర్వాత ఇంకో స్టవ్ మీద ఆన్ చేసి ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి, అంటే చికెన్ పకోడా ఎలాగో ఈ విధంగా, ఇది చికెన్ పికిల్ కూడా సేమ్ ఈ విధంగానే చేయొచ్చు. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇది పుస్తకంలో చూసి తీసాను. అప్పుడు ఈ మొబైల్ కూడా రాలేదు, అంటే మొబైల్స్ స్మార్ట్ ఇట్లాంటి మొబైల్స్ అయితే ఏం రాలేదు. అప్పుడు మా వారు పుస్తకం తెచ్చారు. గత 8 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఈ పికిల్ అనేది, కానీ చాలా బాగా తింటారు మా ఇంట్లో వాళ్ళు. సో చూసారు కదా, ఇందాక అన్ని చల్లారిపోయినాక మిక్సీకి పట్టుకున్నాను ఆ పొడి, అది చూస్తున్నారు కదా. నిజంగా చాలా హ్యాపీ. నేను ఎప్పుడు చేసినా ఇదే చేస్తుంటాను. మా వాడు రొయ్యలు కుర్మా కానీ, రొయ్యలు కర్రీ కానీ అస్సలు తినడమే మానేశాడు. ఎప్పుడు మమ్మీ వచ్చేయి అంటాడు. పచ్చడి, రొయ్యల పచ్చడి అంటారు. సో అలాగా నాకు, మా బాబుకి, మా పాపకి అందరికీ ఇష్టం. సో ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయితే రావాలి, ఎక్కువగా నిలువుగా ఉంచుకోవాలంటే బాగా ఎర్రగా రావాలి. అప్పుడు గట్టి పడుతుంది అనమాట, రొయ్యలు అనేది గట్టి పడుతుంది, బాగా గట్టిగా వచ్చేస్తుంది. సో మనం ఇంట్లోనే కాబట్టి ఎక్కువ రోజు నిల్వలేదు కాబట్టి, స్టోర్ అయితే ఎక్కువ చేసుకోవట్లేదు కాబట్టి, సో ఈ విధంగా ఎర్రగా వచ్చేసరికి పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో తినేస్తారు. సో మీరు ఇంకా ఏంటంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే మళ్ళీ బాగా ఎర్రగా వేపుకోవాలి. సరే, అలాగే అల్లం పేస్ట్, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం పేస్ట్, ఓకేనా. అదే నూనెలోనే అల్లం పేస్ట్ మనం ఎంత డీప్ ఫ్రై చేసుకున్నా ఆ నూనెలోనే వేయాలి. సో అల్లం పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ వేసి సిమ్లోనే
నేను ఇందాక ఫాస్ట్గా ఉంది కదా మంట, అందులో సిమ్లో పెట్టుకున్నాను. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడుతుంది కదా. సో కలుపుకుంటూ ఇందాక మనం చేసుకున్నాం కదా పొడి, అది కూడా వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకోవాలి. అర్థమవుతుందా? నిదానంగానే చెప్తున్నానా, అయినా క్వాంటిటీ చెప్పట్లేదు కదా. సో అదే కదా, కేజీకి 1 టీ స్పూన్ వేస్తే చాలు మసాలాలు. నేను 2 వేస్తున్నాను చూడండి, ఎందుకంటే నాది 2 kgs కదా. సో ఉప్పు సరిపడా, కారం సరిపడా, ఇంకా అంతా మీకు అంతా అర్థమైపోద్ది ఒకసారి చేసుకుంటే. నిజంగా చాలా బాగుంటుంది టేస్టీగా. సో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే ఇంకా పసుపు అవసరం లేదు, మనం ఫస్ట్లోనే పసుపు వేసేసుకున్నాం కదా అది రొయ్యల్లోనే. సో ఈ విధంగా కలుపుకొని దాంట్లోనే ఉప్పు, కారం వేసుకొని అదే ఆయిల్లోనే వేసుకోవాలి. మళ్ళీ ఇంకో బాండి పెట్టకూడదు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ట్రై చేసి కింద కామెంట్లో కామెంట్ చేయండి. వీడియో పర్లేదు, మా పాప తీసింది, ఒక రకంగా ఓకే అనుకుంటున్నాను. ఏం చేద్దాం, స్టాండ్ ఎందుకు నాకు అంత కంఫర్టబుల్ అనిపించడం లేదు. 2 టేబుల్ కారం వేసుకున్నాను. సో కారం మన ఇంట్లో కారమే చేసిందే. సో ఇందులో ఇంకా బాగా కొంచెం ఇట్లాగే కలుపుకుంటూ, తర్వాత మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, అది తీసి ఇందులో వేసేసుకోవడమే. చికెన్ కూడా సేమ్ అంతే. చికెన్ అయితే పెద్దగా నాకేం అంతగా అనిపించలేదు. ఒకసారి ట్రై చేశాను, గట్టిగా వచ్చేసింది. అప్పటి నుంచి నేను చికెన్ అస్సలు ట్రై చేయను. బాగా ముక్కలు అనేది బాగా గట్టిగా వచ్చేసింది, తినలేకపోతున్నా. సో ఇదైతే చాలా బాగుంటుంది. సో ధనియాల పొడి ఇంట్లోనే చేసుకున్న ధనియాల పొడి, కొంచెం కారం అనిపిస్తే, ఓకేనా. సో ఈ విధంగా కలుపుకుంటూ, ఆల్రెడీ మనం ధనియాలు వేసాం కదా, మళ్ళీ ధనియాల పొడి ఎందుకు అని కదా. సో కొంచెం తక్కువ అనిపించింది, అందుకే వేసాను. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆ రొయ్యలు అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మంచిగా కలుపుకొని, ఇది చల్లారాక చెప్తాను, వెయిట్ చేయండి. చూస్తున్నారు కదా, బాగుంది కదా, చూడ్డానికే బాగుంది, తింటే ఎంత బాగుంటుందో కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి, ఓకేనా. ఇంకా మీకేం కావాలో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈ మధ్య మీరు అసలు మాట్లాడడమే లేదు, కింద కామెంట్ కూడా చేయడం లేదు. అసలు చూస్తున్నారా వీడియోస్? అంటే లైవ్లోకి వస్తేనే మాట్లాడతారా, మామూలుగా మాట్లాడలేరా? సో నేను రెగ్యులర్గా ఏదో ఒక షార్ట్ అయినా ఏదో ఒకటి వస్తూనే ఉన్నాను కదా మీ ముందుకి. కారం తక్కువ అనిపించింది, అందుకని కారం వేసుకుంటున్నాను. మనకు అర్థమైపోద్ది చేస్తూ ఉంటే ప్రాసెసింగ్లోనే. చూస్తున్నారు కదా. సో బాగా చల్లారాక ఒక 2 నిమ్మకాయలైనా, 1 నిమ్మకాయ అయినా తీసుకొని ఇట్లాగా చేసుకోవాలి, ఓకేనా. అప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. నేనైతే రెండు తీసుకున్నాను, 2 నిమ్మకాయలు తీసుకున్నాను, ఓకేనా. బాగా చల్లారాక సో అంతే. తర్వాత తాలింపు వేసుకోవాలంటే తాలింపు పోపు దినుసులు పెట్టి తాలింపు వేసుకోండి, ఎండుమిర్చి వేసి, ఓకేనా. సో మా పిల్లోడు తింటున్నాడు, చాలా బాగుంది పిన్ని అని తింటున్నాడు. సో మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.